శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి అధ్యాయం. నారద ఉపదేశం రెండవ భాగం. భరతుడు ఒంటరిగా పోతే అతడికొక్కడికి తప్ప తక్కిన వారెవరికీ తాను రాజు కావాలన్న కోరిక లేదేమో అని రాముడు అనుకోవచ్చునన్న సందేహం ఒక కారణం. సగౌరవంగా అన్నగారిని పిలవలేదని లోకులు సందేహించవచ్చు. తన ప్రార్థన వినుకున్న ఇంతమంది అడిగారు కదా అని ఒప్పుకోవచ్చు. చిత్రకూటం చేరిన భరతుడు అన్నకు తెలియని ధర్మం లేదని, పెద్దవాడుండగా చిన్నవాడు పట్టాభిషేకం చేసుకోకూడదని, రాముడే రాజు కావాలని ప్రార్థిస్తాడు. తండ్రి ఆజ్ఞ మేర రాదని భావించిన రాముడు ఇతరులను సంతోషపెట్టే స్వభావం ఉన్నప్పటికీ, దాని కొరకు ఎలాంటి త్యాగమైనా చేసినవాడే అయినప్పటికీ, అలా చేయడానికి బాధపడిన వాడే అయినప్పటికీ, ఇతరుల మనోరథం వ్యర్థం చేయడం కీర్తి సంపాదించినప్పటికీ, జనకుడి ఆజ్ఞను స్మరించి రాజ్యం అంగీకరించక, భరతుడి ప్రార్థన వ్యర్థం చేయక, తనకు ప్రతినిధిగా తన పాదుకులిచ్చి భరతుడిని ఎప్పటికి సమాధానపరిచి బలవంతంగా పంపుతాడు. శ్రీరామచంద్రమూర్తికి సేవ చేస్తూ రాముడు ఎప్పుడొస్తాడా, ఎప్పుడు కళ్ళారా చూస్తానా, ఎప్పుడు సేవిస్తానా అని ఎదురు చూస్తూ శ్రీరాముడు లేని అయోధ్యకు పోవడం ఇష్టం లేక, భోగకాంక్ష ఫలకాంక్ష లేక నందిగ్రామం అనే పల్లెటూరులో ఉంటూ రాజ్యం చేస్తాడు భరతుడు. ఈ విధంగా నారదుడు అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామి అయిన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్పరతంత్రుడుగానే ఉండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియపరుస్తాడు. నారదుడు ఇంకా ఇలా చెప్తాడు. భరతుడు తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకులను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు తాను ఇక్కడ ఉన్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తను దర్శించడానికి వచ్చే అవకాశం ఉందని గ్రహిస్తాడు రాముడు. దానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ ఆలోచన రాగానే ఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం చేరుకుంటాడు. విరాధుడిని చంపుతాడు. శరభంగుడిని దర్శిస్తాడు. సుతీక్షణుడిని చూస్తాడు. అగస్త్యుడిని, ఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడు. అగస్త్యుడు చెప్తే ఆయన దగ్గరున్న ధనస్సును, ఖడ్గాన్ని, 2 అంబుల పొదలను, పదునైన అక్షయ శిరాలను సంతోషంగా తీసుకుంటాడు. మునీశ్వరుల దగ్గరుంటూ వాళ్ళ కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే రాక్షసులను సంహరిస్తానని అభయం ఇస్తాడు రాముడు. పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలో జనస్థానంలో నివసించే కామరూపిణి భయంకర రాక్షస స్త్రీ శూర్పణఖ ముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జనస్థానంలోని ఖరదూషణ త్రిశూరుడితో సహా 14,000 రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి సహాయం లేకుండానే రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి 14,000 మందిని కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు కోపంతో తనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు. మహాబలపరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మానుకోమని బోధిస్తాడు. మృత్యువు ప్రేరేపిస్తుంటే వాడిని తీసుకుని సీతారాములను చోటికి పోతాడు రావణుడు. వంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారు వన్నెగల జింక రూపంలో సీతకు కనిపిస్తాడు. ఆ జింక కావాలని సీత కోరితే దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ హా లక్ష్మణ అని అరుస్తాడు మారీచుడు. ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా ఉన్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువునే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోకవనంలో ఉంచుతాడు రావణుడు. సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడతాడు రాముడు. తన తండ్రికి ఎలా చేయాలనో అదే రీతిలో చనిపోయిన జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు రాముడు. తన వల్ల కదా జటాయువుకు ఇంత దుఃఖం కలిగింది అని బాధపడి విలపిస్తాడు. రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవుల వలె శోకమోహాలుంటాయా అన్న సందేహం కలగచ్చు. మనుషులకు ఎలాంటి శోకమోహాలు ప్రాప్తిస్తాయో అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. మనిషికి శోకమోహాలు కలగడానికి కారణం కామక్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజోగుణాల వల్ల జన్మించినవే కామక్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా పోగొట్టుకున్న శోకం కలుగుతుంది. మోహానికి కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం ప్రకృతి గుణాలైన సత్వ, రజస్సు, తమస్సులను క్రదై ఉంటుందని, కొద్దో గొప్ప ఈ 3 గుణాలు లేకుండా దేహి ఉండడని, రజస్సు కారణాన శోకమోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వజన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సి వస్తుందని శాస్త్రం చెబుతుంది. అంటే ప్రకృతి బద్ధుడైన పురుషుడు
ప్రకృతి గుణాలైన శోక మోహాల వలన పీడించబడతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడతాడు అన్న సందేహం కలగవచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా? రామావతారం పూర్ణావతారమే, అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం, ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసింది అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగింది ఆయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలు వచ్చాయని మనుషులు దుఃఖిస్తారు. తనకై తన ఆప్తులకు దుఃఖం కలిగింది కదా అని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించింది కదా అని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానే అని మాత్రమే రాముడు శోకించాడు. అలానే సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను రాక్షసుడు ఎత్తుకుపోతే తనను వదిలిన బాధతో ఆమెకెంత దుఃఖం కలిగిందో అని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగం వల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించేవాళ్ళు మనుషులు, జీవులకు కలిగిన కష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు. అడవులన్నీ వెతుక్కుంటూ పోయి శ్రీరాముడు భయంకర వికార స్వరూపుడైన కబంధుడు అనే రాక్షసుడిని చంపి దహనం చేశాడు. శాప విముక్తుడైన కబంధుడు పంపాతీరంలో ఉన్న శబరిని చూసిపోమ్మని బోధించాడు. ఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదని, అతిథి పూజ లాంటి సకల ధర్మాలను ఎరిగినందున ఆ బోయే సన్యాసిని తప్పక చూడమని అంటాడు. సన్యాసిని అంటే కాషాయ వస్త్రాలు కట్టి బూడితల వేయించుకుని చతుర్థాశ్రమ స్వీకారం చేసిందని అర్థం కాదు. కామ్యకర్మాలు చేయకపోవడమే నిజమైన సన్యాసం, జ్ఞానం సన్యాస లక్షణం. శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడు. ఆమె నిండు శ్రద్ధాభక్తులతో సమర్పించిన ఆతిథ్యాన్ని కడుప్రీతితో స్వీకరించాడు. సీతను వెతికే పనిలో తన అభీష్టం నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు చేరుకుంటాడు రాముడు. ఈ పంపే కన్నడంలో హంపి అయింది. ఇది బళ్ళారి దగ్గర ఉంది. రాముడు తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చే గుణం కలవాడని చెప్పడమే అరణ్యకాండ సారాంశం. దాన్ని ఇంతవరకు చెప్పాడు నారదుడు. స్నేహితులకై చేపట్టిన కార్యాన్ని నెరవేర్చడం అనే గుణాన్ని కిష్కింధకాండ సారాంశంగా ముందు చెప్పబోతున్నాడు. పంపాతీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూచి ఆయన మాటపై గౌరవం ఉంచి సూర్యనందనుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు రాముడు. తన కథా సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడు. చెప్పిన తర్వాత సుగ్రీవుడు రాముడితో అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు తక్కువ జాతివాడైన పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడు సౌశల్యం చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడం వల్ల రాముడు మిక్కిలి సౌశల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహం అంటే మీద మిక్కిలి సౌశల్యం చూపడం జరిగింది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే భక్తికి అందరూ అధికారులేనన్న విషయం. అట్టి అధికారం నీచ జాతులని చెప్పబడే వారిలోనే విశేషంగా కనిపిస్తుంది. జ్ఞానంతో రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే, భక్తితో ఆశ్రయించేవారు కోటాను కోట్లు. ఫలితం ఇరువురికి సమానమే. తనకు తన అన్న వాలికి విరోధం కలిగిన విధాన్ని సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. వాలి బలపరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా రాముడిని సందేహం వినిపిస్తాడు సుగ్రీవుడు. తనకు నమ్మకం కలిగేలా ఓ పెద్ద కొండలాగున్న దుందూభి అనే రాక్షసుడి కళేబరాన్ని చూపించి దాన్ని చిమ్మమని రాముడిని కోరతాడు సుగ్రీవుడు. ఇంత చిన్న పరీక్ష అని చిరునవ్వుతో దాన్ని అలకగా కాలి బొటన వేలుతో పేడను చిమ్మినట్లు 10 ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు రాముడు. వాలి కంటే రాముడు బలశాలి అనే నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. సాల వృక్షాన్ని భేదించమంటాడు. ఆయన కోరిక నెరవేర్చేందుకు మళ్లీ సందేహానికి తావు లేకుండా ఉండేందుకు సాల వృక్షాలను ఛేదించి అవి ఉండే కొండను భేదించాడు. ఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతులకు వచ్చింది. దాంతో సుగ్రీవుడు తృప్తిపడ్డాడు. తన పగ తీరబోతుందన్న నమ్మకంతో, వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతో, సంతృప్తిపడిన మనసుతో రామచంద్రమూర్తిని తీసుకుని కిష్కింధకు పోయాడు. ఆ వెంటనే బంగారు అనే దేహకాంతి గల వానరేశ్వరుడు సూర్యపుత్రుడు సుగ్రీవుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయలుదేరతాడు. రాముడి సహాయం సుగ్రీవుడికుందని తార ఆయనకు అడ్డుపడుతుంది. తమ్ముడితో సంధి చేసుకోమంటుంది. ఇతరులతో యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడు అని తారను సమాధానపరిచి సుగ్రీవుడిని యుద్ధానికి ఒప్పిస్తాడు. తన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే కళ్ళారా చూసిన రాముడు శరణాగత ఆర్తత్రాణ పరాయణత్వం అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భావించి ఒకే ఒక్క బాణంతో వాలిని నేలగొల్చుతాడు. వాలిని యుద్ధంలో చంపిన రాముడు సుగ్రీవుడు కోరినట్లే వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికి సుగ్రీవుడిని వాలి స్థానంలో ప్రభువుని చేస్తాడు. తమ్ముడు భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రబద్ధుడైన రాముడు అట్లే చేశాడు.
నేల పడేటట్లు కొట్టాడే కానీ ప్రాణం పోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి చెప్పి ఇది ప్రాయశ్చిత్తం అని తెలియజేసేందుకే. దీన్ని బట్టి రాముడి ధర్మబుద్ధి, సత్యపరాక్రమం స్పష్టమవుతుంది. శ్రీరామచంద్రమూర్తి తన కోరిక నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మిక్కిలి పరాక్రమవంతులైన వానరులను సీతాదేవిని వెతికేందుకు 4 వైపులకు పంపించాడు. వారిలో ఒకడైన హనుమంతుడికి జటాయు సోదరుడైన సంపాతి సీతాదేవి లంకలో ఉందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం సుమారు 100 రామణుల సముద్రాన్ని సునాయాసంగా దాటి రావణాసురుడెళ్లే లంకా పట్టణానికి చేరుకుంటాడు హనుమంతుడు. లంక ప్రవేశించిన హనుమంతుడు రావణుడి అంతఃపురం దగ్గరలో ఉన్న అశోకవనంలో శోకిస్తూ తన భర్తనే ధ్యానిస్తూ తపోబలంతో శీల సంపత్తితో నిజ వర్చస్సుతో ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడు. అగ్నిహోత్రుడి మిత్రుడు కుమారుడైన హనుమంతుడు సీతాదేవి తనను నమ్మేందుకు శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామముద్రికను చూపిస్తాడు. దుఃఖపడవద్దని, రాముడు త్వరలో వచ్చి సీతను చెర నుండి విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధానపరిచాడు. రామలక్ష్మణులు ఇరువురు సముద్రం ఎట్లా దాటుతారని, దాటిన ఇంతటి బలశాలి రావణుడిని ఎట్లా జయించగలరని సందేహం వెలిపించుతుంది సీత. సూర్యపుత్రుడైన సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం లభించిన విషయం చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు హనుమంతుడు. ఒక్క వానరుడే ఇంత పని చేస్తే వానర సేనతో రామచంద్రమూర్తి వచ్చి లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు అని రావణాసురుడు అనుకోవాలని, దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలని భావించాడు హనుమంతుడు. అందుకు ముందుగా రావణుడి బలమెంతో తెలుసుకునేందుకు వాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడు. అలా చేస్తే వాడికి తిరిగి వచ్చే సీతను అప్పగించి సమాధాన పడతాడని తెలుస్తాడు. వెంటనే హనుమంతుడు పరాక్రమంతో ఉపక్రమించి అశోకవనం తలవాగిటలో ఉన్న ద్వారాన్ని విరగ్గొట్టి సేనానాయకులందరినీ 7 మంత్రిపుత్రులను చంపి అక్షయకుమారుడిని హతమార్చి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడతాడు. బ్రహ్మవరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినా రావణుడిని చూసి వాడితో మాట్లాడాలని భావించి తనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడు. సీతాదేవిని తప్ప తక్కిన లంక అంతా భస్మం చేసి శీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి వార్త తెలపాలని లంక విడిచి మరలిపోతాడు హనుమంతుడు. ధీరాగ్రగణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి, రామ, చూసితే సీతను శీలం విడవక జీవించి ఉన్న దానిని అని చెప్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని పడగొట్టాడు. అస్త్రబంధనం అభేద్యమని తెలియని మూఢులు, అతడి అనుచరులు ఊరికి కింద పడ్డాడని అనుకున్నారు. తటాలను పైన పడి హనుమంతుడిని తాళ్లతో కట్టేశారు. నీచ సాంగత్యాన్ని, తనపైన విశ్వాసం లేకపోవడాన్ని ఓర్చుకోలేని బ్రహ్మాస్త్రం హనుమంతుడి కట్లు వదిలించింది. అది రాక్షసులకు తెలియదు. హనుమంతుడికి తెలిసిన రావణుడిని చూసి మాట్లాడాలని కట్లు ఉన్నవాడిలాగానే నటించాడు. ప్రపత్తికి మహావిశ్వాసమే ప్రాణం. విశ్వాసలోపం జరిగితే ప్రపత్తి చెడుతుంది. బ్రహ్మాస్త్రం బంధాల కన్నా తాళ్లు గట్టివనుకున్నారు మూఢరాక్షసులు. అట్లాగే భగవంతుడికి శరణాగతులైన వారు ఆయన మీద నమ్మకం లేక ఇతర ఉపాయాలను వెతికితే భ్రష్టులవుతారు. ఇంకో విషయం, చూసితే సీతనంటాడు. ఇక్కడ చూడటం ప్రధానం. అందుకే మొదలు చూసిన సంగతి చెప్పాడు. అయితే ఆ చూసింది సీతనే అన్న సంగతి తర్వాత వచ్చే విధంగా చూసితే సీతను అంటాడు. ఇక అక్కడి నుంచి యుద్ధకాండ వృత్తాంతం చెప్తాడు నారదుడు. సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు సూర్యుడి కొడుకైన సుగ్రీవుడితో అతని సైన్యంతో దక్షిణ సముద్రపు తీరం చేరి దాటేందుకు దారిమ్మని సముద్రుడిని ప్రార్థిస్తాడు. దారివ్వని సముద్రుడిపై కోపించిన రాముడు సూర్యుడితో సమానమైన బాణాలను వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ క్షోభకు గురైన సముద్రుడు తన భార్యలైన నదులతో సహా నిజస్వరూపంతో వచ్చి రామచంద్రమూర్తి పాదాలపై పడి క్షమించమని వేడుకుని నలుడితో సేతు కట్టించమని ఉపాయం చెప్తాడు. అదే ప్రకారం చేసి దానిపై సేనలతో నడిచిపోయి లంకలో నిర్భయంగా ప్రవేశించి యుద్ధభూమిలో రావణుని చంపి సీతాదేవిని చూసి ఇన్నాళ్లు పగవాడింట్లో ఉన్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తుకొచ్చి సీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరని, ఆమెలో ఎట్టి లోపం లేదని ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడు ఆమెను మరల స్వీకరించి బ్రహ్మ రుద్రాది దేవతలందరూ మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు. దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తి తను చేసిన పని లోకోపకారం, లోకసమ్మతమైన పనైనందున సంతోషపడతాడు. రావణాసుర వధ అనే ఆ మహాకార్యాన్ని చూసిన దేవతలు, మునులు, ముల్లోకవాసులు రావణుడి బాధ తొలగింది కదా అని సమరపడ్డారు. తదనంతరం విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి వీరుడై కృతకృత్యుడై మనోదుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు. రావణ వధ, సీతా ప్రాప్తి ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని సూచించబడింది. ఇక్కడ ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది, మనోదుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం.
దొంగలెత్తుకుని పోయిన తన సొమ్ము తాను తిరిగి రాబట్టుకోవడం లాంటిది. చోరదండనమే రావణవధ. తన పని తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ పట్టాభిషేకం ఆశ్రిత రక్ష ధర్మకార్యం. ఆ ఆశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతాప్రాప్తి సొంత కార్యం. అందుకే సీతను నిరాకరించగలిగాడు కానీ విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ వహించాడు శ్రీరాముడు. ఇంద్రాది దేవతల వరాలు పొంది ఆ వరబలంతో యుద్ధంలో మరణించిన వానరులకు ప్రాణం పోసి బతికించి మిత్రులైన సుగ్రీవ విభీషణులతో కలిసి సార్థక నామధేయమైన అయోధ్యకు పుష్పక విమానంలో బయలుదేరిపోతాడు శ్రీరాముడు. త్రోవలో భరద్వాజుడి ఆశ్రమంలో దిగి తన రాక విషయం భరతుడికి చెప్పాల్సిందిగా ముందు హనుమంతుడిని ఆయన వద్దకు పంపుతాడు. తర్వాత పుష్పకమెక్కి అయోధ్యకు పోతూ దారిలో గతంలో జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవుడికి చెప్తాడు. సాధు చరిత్రుడైన భరతుడు ఉండే నందిగ్రామంలో దిగి తమ్ములతో సహా జడలు తీసేస్తాడు. సీతామహాలక్ష్మి తోడుండగా సూర్యతేజుడైన శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యథార్థంగా పొందడంలో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాధువులు ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీరామరాజ్యంలో సాధువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలు కానీ, రోగబాధలు కానీ, ఈతి బాధలు కానీ లేవు. పుత్రశోకం ఏ తల్లిదండ్రులకు కలుగలేదు. స్త్రీలు పాతివృత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్ని భయం లేదు. శ్రీరామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయిన వారు లేరు. పెద్ద గాడ్పులతో ప్రజలు పీడింపబడలేదు. దొంగలు లేరు. ఆకలికి జ్వరానికి తప్పించిన వారు లేరు. నగరాలలో గ్రామాలలో నివసించే జనులు ధనధాన్యాలు విస్తారంగా కలిగి భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖం అనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యజ్ఞాలను చేసి బ్రాహ్మణులకు లెక్కబెట్టలేనన్ని ఆవులను ధనాన్ని దానమిచ్చి తన సుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్టు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి వైకుంఠలోకానికి పోయాడు శ్రీరామచంద్రమూర్తి. రాజ్యహీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వరాజుల వంశాల వారిని పిలిపించి వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్ష కారణమని, పరధర్మానుష్ఠానం పతన కారణమని తెలియజేశాడు. శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణులోకానికి చేరుకుంటాడు. రామాయణ పఠనం వల్ల ఇహపర లోకాల్లో సౌఖ్యం కలిగే విషయాన్ని నారదుడు చెప్తాడు ఈ విధంగా. రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి 3 విధాలైన సమస్త పాపాలు హరించిపోయి ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్షఫలం కలుగుతుంది. అంత శక్తి దీనికి ఉండడానికి కారణం ఇది వేద స్వరూపమై వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు సంసార సాగరాన్ని తరింపజేస్తుంది కూడా. ఇది వినేవారు, చదివేవారు అంత మాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి కొడుకులు కూతుళ్లతో, మనుమలు, ఇష్ట బంధువులతో అనుభవించి మరణించిన తర్వాత మోక్షాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవి కాని మహత్వం ఉన్న ఈ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివిన, ఇతరులు చదువుగా విన్నా, అర్థ విచారం చేసిన బ్రాహ్మణుడికి వేదంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి 4 వర్ణాల వారు, స్త్రీ పురుషులు దీన్ని చదవాలి, వినాలి, విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి, చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరిగిన కాలముంటే విన్నదానికి, కన్నదానికి విశేషంగా మననం చేయాలి. ఏదో విధంగా మనసు దీనిపై నిలపాలి. ఇక్కడితో సంక్షిప్త రామాయణం సమాప్తం. దీనిని బాలరామాయణం అని కూడా అంటారు. ఇదే సంస్కృతంలో ప్రథమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో మొదటి అక్షరం తకారంతో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం యాత్. గాయత్రి మంత్రంలోని కడపటి అక్షరము ఇదే. గాయత్రిలోని ఆద్యంత అక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి 1000 గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని ఉంచడంతో 24,000 గ్రంథం అయింది. 24,000 గ్రంథం అంటే 24,000 శ్లోకాలని అర్థం కాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథము అని పేరు. గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశద్వర్ల సంహతౌ అన్న శ్లోకంలో ఇది విషదమవుతుంది. ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ ఉంటే 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రథమ సర్గలో ఆద్యంత అక్షరాల మధ్యభాగంలో తక్కిన అక్షరాలు ఉండవచ్చేమోనన్న సందేహంతో వాసుదాసు గారు ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఎరిగిన విజ్ఞులు ఎవరైనా ఉంటే మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడి చేస్తే వారికి సమయంగా నమస్కరిస్తానని తన ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని బాలకాండ మందిరంలో రాశారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపం లేదని, ఆద్యంత అక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లని అంటారు వాసుదాసు గారు. ఏదేమైనా శ్రీమద్ రామాయణం గాయత్రి సంపుటితం అనడం నిర్వివాదాంశం.
యతిని అనుసరించే ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం అరయన్ యకారంతో ముగించబడింది. తెలుగులో శబ్దం కడపటి రాకూడదు, దానికి ముందున యకారాన్ని గ్రహించాలి.